ఓవైపు సాగర్ తీర అందాలు, మరోవైపు పచ్చని ప్రకృతి ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అందులోనూ నింగి నుండి చూస్తూ ఆ మధురానుభూతులను గుండెల్లో పదిలంగా దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే అలాంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసిందండోయ్. ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే చలో విశాఖ. విశాఖ పర్యాటక చరిత్రలో త్వరలో అద్భుత ఘట్టం చోటు చేసుకోనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అందులోనూ పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించే రీతిలో ప్రధాన పర్యాటక కేంద్రం కైలాసగిరిపై స్కై సైక్లింగ్, జిప్ లైన్లను ఏర్పాటు చేస్తోంది. విఎంఆర్డీఏ పర్యాటక శాఖలకు బాధ్యతలు అప్పగించింది. నగరంలోని ఓ అడ్వెంచర్ క్రీడలు నిర్వహించే సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు పనులు ప్రారంభించిన ఈ సంస్థ కైలాసగిరి కొండపై భాగాన శివపార్వతులు కొలువు తీరిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఈ రెండింటిని ఏర్పాటు చేస్తున్నారు. కైలాసగిరి కొండపై భాగంలో ఏర్పాటు చేస్తున్న ఈ స్కై సైక్లింగ్ జిప్ లైనర్ సుమారు 200 మీటర్ల పొడవులో అమర్చారు. కేవలం తాడు సాయంతో సైక్లింగ్ చేస్తూ సాగర తీర అందాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జిప్ లైనర్ కేవలం తాడు సాయంతోనే ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాహసోపేతమైన ఈ రెండు క్రీడలకు సంబంధించి కొద్ది రోజులుగా అడ్వెంచర్ సంస్థ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పర్యాటకులు పూర్తి భరోసానిస్తూ ముందుగా స్కై సైక్లింగ్ ను ప్రారంభించనున్నారు. How many cycles are there? Two cyclings. One time two people can do the activity, cycling and also zipline also same. Two person can do at the same time. Not on the same line, on the different lines like that. What about zip liner? Zipline they can do two lines are there. One person here, another person there, so they can do. So how many? ये कितना दूर है? हाफ km है? No, this is about 200 meters maximum. Not about not exact 200, but about 200 meters. One side. So now trial run is going on. Trial runs and now the staff trainings are going on. So the staff training is about 14 days. So once they complete all the training program, including first aid and everything, then we will start giving to the public. When it will start? We don't know exact dates, but they are saying about Wednesday or maybe Sunday like that. Not exact dates are given. What is the difference between rope and sky? These things are completely pure adventure. Rope car, then we have to just sit there. We have to do nothing. There is no. It's also an adventure, but not pure adventure. This is adventure. Like cycling, we have to pedal. If we don't pedal, cycle will stuck there. So then the people will come and they will assist you. Then it's about taking our own adventure out of that. And the other is about heights. In a height, we are sitting there and we are enjoying all the view. This is not like we can't enjoy everything, but it's about adrenaline rush. Like that. So at a time can we see sea and nature? Yes, if we start enjoying, we can see everything around us. Okay. But here, people will find out their adrenaline rush, like stepping into the. This is a height, and that tower is about 15 meters height. So from the 15-meter tower, we have to step forward. Then only we will go for the activity. And cycling is also like that. In a 12 rope, we have to cycle. It's like a circus also. So it's about doing, taking something out of us. That's it. ఇక ట్రయల్ రన్ లో పాల్గొన్న కొందరు తమ అనుభూతులను, ఉత్కంఠను వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది, కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుంటే చాలా బాగుంది. ఎవరైనా సరే ఇంకోసారి ట్రై చేయండి, చాలా బాగుంది. భయం వేసి స్టార్టింగ్ చిన్నది లిటిల్ బిట్ వేస్తుంది, తర్వాత నార్మల్గా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తారు నేచర్ని అంతా కూడా. ఇది చూసి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. వెళ్ళాలి అనిపించింది. అలాగే కొంచెం భయంగా కూడా అనిపించింది వెళ్ళడానికి. కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అసలు భయం అంటూ లేదు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. అడ్వెంచర్ మాత్రం సూపర్గా ఉంది. అటువైపు బీచ్, ఈ కొండలు ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. అడ్వెంచర్ చాలా బాగుంది. అండ్ మనకి
ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని చక్కగా ఇస్తున్నారు. భయం అంటే ఏంటనేది లేకుండా మన భయాన్ని తొలగించి అంత చక్కగా పంపిస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి ట్రై చేయాలండి. పక్కనే స్కై సైక్లింగ్ కూడా ఉంది, దాన్ని కూడా ట్రై చేయాలని అందరినీ కోరుతున్నాను. స్టార్ట్ అవుతుందని ఏం చెప్పారా మీకు? అది ఇంకా తెలియదండి, ఇంకా ట్రైనింగ్ అవుతూనే ఉంది, కాబట్టి అందరూ ట్రై చేయాలి. నాకు చాలా బాగా అనిపించింది ఇది స్కై సైక్లింగ్ అనగా ఈ జిప్ అనగా చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా అనిపించింది. అందులో బీచ్ సైడ్ వ్యూలో ఉండడం ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ టూరిస్ట్ ప్లేస్లో ఇదొక కొత్తది ఇవ్వడం ఇంకా హ్యాపీ అనిపించింది. విశాఖ పర్యాటక సిగలో మరో 2 పర్యాటక ఆకర్షణగా రానున్నాయి. పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి ఈ 2 కూడా, ఒకటి జిప్ లైనర్, రెండోది స్కై సైక్లింగ్. ఈ రెండింటికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాయి. ఈ రెండింటినీ కూడాను విఎంఆర్డీఏ, పర్యాటక శాఖ 2 సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలోనే ట్రయల్ రన్ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.